ఈ పండ్ల మార్కెట్లో మా కోటంరెడ్డి శ్రీధర్ సహకారంతో 2,91,00,000 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్ కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరూ వ్యాపారస్తులందరి ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన అదృష్టవశాత్తు 3వసారి గెలవడము, ఆనాటి నుండి ఈ 2 సంవత్సరాలుగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు కూడా ఈ మార్కెట్ తరలింపు మీద ఎంతో దృష్టి పెట్టి ఆ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేయించడమే కాకుండా మార్కెట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడున్న రోడ్స్, అలాగే ఆ బ్యాలెన్స్ షాప్స్ నిర్మాణము, దాని పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఈ బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ కూడా దాదాపుగా 2,91,00,000 రూపాయలతో ఈ మొత్తం మార్కెట్ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని ఒక్కసారి ఎమ్మెల్యేగా దృష్టి పెట్టారు అది అంటే అది ఎంత పెద్ద పని అయినా సరే ఇక్కడికి అది చేయడానికి ఏమాత్రం వెనకాడరు, అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మార్కెట్ తరలింపుకి చిన్న చిన్న అడ్డంకులు, ఎందుకంటే అసోసియేషన్స్ వాళ్ళు కొంత కేసులు వేసుకోవడం అవన్నీ కూడా ఉంటే ఏ సమస్య అయినా సరే మాటలతోనే పరిష్కారం అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందని నమ్మే గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి వారికి చెప్పడము, అందులో భాగంగానే అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టడము, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఆ రోజు కట్టున్నారో వాళ్ళందరికీ షాపులు కేటాయించడం, తద్వారా ఆ సమస్యకు ఒక పరిష్కారం రావడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ని ఇక్కడ తరలింపుకి, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్ అంటే కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి ఆ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులు అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎట్లయినా సరే మనకు ఈ మెడ్రాస్ బస్ స్టాండ్ పక్కన కోనేరు స్థలంలో ఈ షాప్స్ కడితే బాగుంటుందని చెప్పి అనుకున్న తర్వాత అందరి అంగీకారంతో ఎమ్మెల్యే గారు ఓకే చేయడం జరిగింది. దాంతో మాకు కొత్తగా వచ్చిన చైర్పర్సన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, సెక్రటరీ శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ సహకారం మాకు ఇచ్చారు. 100% మాకు సహకారం ఇచ్చారు. ఇక్కడ ఇది ప్లాన్ చేసిన తర్వాత శ్రీధరన్న ఆదేశాల ప్రకారం 126 షాపులు కట్టడం జరిగింది. ఇక్కడ ఈ 126 షాపులు కట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఓపెన్ ఆక్షన్ పెట్టుకుంటూ ఎవరైనా లైసెన్సులు కట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా శ్రీధరన్న ఆదేశాల ప్రకారం మన సెక్రటరీ గారు, చైర్మన్ గారు వీళ్ళ ఇది ఆక్షన్ పెట్టుకొని ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళకి షాపులు ఇవ్వడం జరిగింది. ఈ షాపులు ఇవ్వడం అనేది మా పళ్ళ మార్కెట్ వ్యాపారస్తులకి ఒక పండగ. ఏమీ లేని వాళ్ళకి కూడా ఈరోజు ఒక షాప్ వచ్చిందనంటే అతనికి జీవనాధారం కల్పించింది రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళందరూ మా 126 మంది వ్యాపారస్తుల అభిప్రాయము ఒకటేనండి,
రేపు 30వ తేదీ మా వ్యాపారస్తులకు అందరికీ ఒక పండగ వాతావరణం. దాన్ని మేము చాలా ఘనంగా దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారికి ఎంత చేసినా తక్కువ అనే రీతిలో మేము చేయాలని చెప్పి మా వ్యాపారస్తులు అందరం ఒకటయ్యి కలిసి చేయాలని చెప్పి ఆలోచనలో మేము ఉన్నాం. దానికి మీరు కూడా అందరూ సహకరించాలా, మీడియా సోదరులు అందరూ కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం.